తప్పలేదు. ముట్టుకుంటే చాలు చేతులు కడుక్కోవటం, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు చేతులు కడుక్కోవటం. నిజానికి అది ఎంత కరెక్ట్ అనేది మనం ఇక్కడ రియలైజ్ అయినాం. ఆ లింక్ పెట్టి మీరు రాసిన విధానంకైతే హ్యాట్స్ ఆఫ్ సార్. నాకు అన్ని నేను చదివిన వాటిల్లో కొంచెం ఎక్కువ, ఒక ఆవగింజంత ఎక్కువ. ఎందుకంటే దేన్ని తక్కువ మాట్లాడలేను. ఆవగింజంత ఎక్కువ నాకు మడి త్రివేణమ్మ బాగా నచ్చింది. కథలలో ఈ పదాలు మీరు పెట్టిన తీరు ఎక్కువ తెలంగాణ యాస మన స్టైల్లో మేము ఓన్ చేసుకునేలాగా ఉంటున్నాయి. మాండలికం విషయానికి వస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎందుకని ఇట్లా? అంటే జనరల్‌గా ఏంటంటే భాష అనేటువంటిది నేను మా అన్నయ్య ఇక్కడ మెడిసిన్ చదివేటప్పుడు నేను ప్రైమరీ స్కూల్‌లో ఉండేది. అప్పుడు నన్ను దాదాపుగా ఎప్పుడు సెలవులు వచ్చినా కూడా నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేవాడు. ఆ తీసుకొచ్చినప్పుడు ఏమైపోయేది ఆ భాష ఇక్కడ విద్యానగర్‌లో ఉండేవాళ్ళు తను. హ్మ్. ఇక్కడ అక్కడ విద్యానగర్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే అవును. ఉండేవాళ్ళు. ఇక్కడ ఆటోమేటిక్‌గా వాళ్ళతో ఆ భాష మాట్లాడడం అలవాటైపోయింది. హ్మ్. ఇంట్లో చాలా పుస్తకాలుండేది. హ్మ్. నవలలు హ్మ్. ఇవన్నీ కూడా చాలా పుస్తకాలుండేది. అవన్నీ చదవడం కూడా నేను ఎక్కువగా చదివేవాడిని. హ్మ్. ఆ చదవడం వల్ల కూడా భాష కొంచెం అంటే ఒక రకంగా నా భాషను నేను కోల్పోయినటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది. హ్మ్. అంటే కొంత తెలంగాణ భాషను కోల్పోయిననే బాధ ఉంటుంది. కాకపోతే ఈ కథలు పూర్తిగా మాండలికంలో రాయొద్దు అని కూడా నేను అనుకున్నాను. పూర్తిగా మాండలికంలో రాస్తే ఏమవుతుందంటే మిగతా ప్రాంతాల వల్లే కొంచెం కొన్ని చదువుకోవడం పదాలు అర్థం అంటే కావు. అంటారు కొంతమంది రామశాస్త్రి అందరూ హ్మ్. చదవడం లేదా అంటారు. హ్మ్. అది వేరే విషయం. హ్మ్. కానీ మనం ఇంకెక్కువగా ప్రజలు చదవడానికి, పాఠకులు ఎక్కువగా చదవడానికి వీలుంటే మామూలు భాషలో రాస్తే బాగుంటుంది అనుకున్నాను. హ్మ్. అది ఆ కారణంగా పూర్తిగా తెలంగాణ మాండలికాన్ని వాడకుండా అక్కడక్కడ అందరికీ మాత్రమే అర్థమయ్యే విధంగా. అర్థమయ్యే విధంగా నిజానికి మాండలికం వ్యవహార మీరు లోతుగా వెళ్తే కొన్ని పదాలు అర్థం కావు. అర్థం కావు. హ్మ్. అట్లా అందుకోసమనే ఈ రకంగా రాయడం సక్సెస్ అయిందా సార్ మీ ఆలోచన? సక్సెస్ అయిందండి. హ్మ్. బహుశా ఇప్పుడు ఎంఎస్‌కో వాళ్ళది నాది మొదటి వేములవాడ కథలు 3 ప్రచురణలు పొందిందండి. హ్మ్. 3 ముద్రణలు. ఓకే. 3 ముద్రణలు పొందిందంటే అవును. చాలామంది చదువుతున్నట్టే. హ్మ్. అసలు గొప్ప విషయం ఏంటంటే వేములవాడ కథలు చదివి హ్మ్. ఆ వేములవాడ ఊరిని చూసిన వాళ్ళు, హ్మ్. ఆ వేములవాడ ఊరికి వెళ్ళిన వాళ్ళు, అబ్బా! నన్ను పలకరించిన వాళ్ళు అద్భుతం. బహుశా చాలామంది ఉన్నారు. హ్మ్. నేను అద్భుతం. కనిపిస్తే వేములవాడ కథల గురించే మాట్లాడతారు. హ్మ్. అంటే నేను నల్లకోటు కథలు రాసిన, హ్మ్. జ్యుడిషియరీ గురించి రాసిన కథలు రాసినప్పటికి కూడాను హ్మ్. వేములవాడ కథల గురించి ఎక్కువగా సంభాషిస్తారు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఎక్కువగా జ్ఞాపకాలు ఉండడము. హ్మ్. జ్ఞాపకాలను ఈ రోజుటి సంఘటనకి ముడిపెట్టడం అనేది ఏదైతే ఉందో అవును. దాంతోని ప్రతి ఒక్కరు ఎక్కడో జీవితంలో ఇది మాకు సంబంధించిన కథే, హ్మ్. మా గురించి రాసినటువంటి కథే అని అనుకోవడం అనేటువంటిది జరిగింది. హ్మ్. దానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణము. అంటే రకంగా జ్ఞాపకాలని మనను అంటే నాస్టాల్జియా అంటారు. ఆ! అసలు రచయితలు రాసేదంతా కూడా నాస్టాల్జియానండి. ఓకే. నాస్టాల్జియా తప్ప జీవిత చరిత్ర తప్ప అంటే ఆ! తమ ఆత్మచరిత్ర, ఆత్మకథ తప్ప ఇంక వేరే కథలేవి కూడా కథలు కావు. ఓకే. సాహిత్యం కాదు. హ్మ్. ఆత్మకథలే సాహిత్యం అని నేను మీరు అనుకుంటాను. నమ్ముతారు. నేను ఓకే. నమ్ముతాను. నేనే కాదు, దేశంలో ప్రముఖ రచయితలు ఎవరైనా కూడా వాళ్ళు చూసిన జీవితానుభవాలే హ్మ్. కథలుగా రాస్తారు. అవే బాగా చొచ్చుకుపోతాయి. కథకు ఉండేటువంటి కొన్ని లక్షణం ఉంటుంది. కొంత చివరిలో మార్పు అనేటువంటిది హ్మ్. తీసుకొస్తారు. హ్మ్. ఒక చిన్న మలుపులాగా ఉంటే హ్మ్. ఎక్కువ మంది చదువుతారు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. హ్మ్. కాబట్టి అలాంటివి కూడా ఉంటాయి. ఆహ్, మీరిచ్చే తీర్పులతో కూడా కొన్ని కథలు పుడతాయా సార్? తప్పకుండా. అంటే ఇప్పుడు నాది ఒకటి 'ఆమె కోరిక' అని ఒక కథల సంపుటి ఓకే. వచ్చేదుందండి. హ్మ్. 'ఆమె కోరిక' కథలోపట అంటే నేను ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా చేసినప్పుడు నేను చూసిన జీవితాలు, హ్మ్. ఆ తర్వాత మామూలుగా సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు చూసినటువంటి జీవితాలు, హ్మ్. ఒక కోర్ట్‌కి ఎట్లా వస్తారు? హ్మ్. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఉన్నవాళ్ళు. ఓకే. అంటే విడాకుల కోసం హ్మ్. కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, హ్మ్. వాళ్ళు ఎలా ఉంటారు? ఎమోషనల్‌గా చార్జ్ అయి ఉంటారు. హ్మ్. ఆ కథలన్నీ కూడా ఒక 20 కథలు, 22 కథలు ఉన్నాయి. ఆమె కోరిక. 'ఆమె కోరిక'. హ్మ్. 'ఆమె కోరిక' అనేది కథ పేరు. బాగుంది. 'ఆమె కోరిక' కథలో ఆ కథ నుంచి మొదలవుతుంది. హ్మ్. దాంట్లో చాలా కథలు అంటే వుమెన్ ఓరియంటేషన్‌లో వచ్చినటువంటి కథలు కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అట్లా రాస్తే హ్మ్. బాగుంటుందన్నాను. 'ఆమె కోరిక' అనే సంపుటి ఏంటంటే అది కొంచెం అంటే కొంచెంమందికి నా కంక్లూజన్స్ నచ్చాయి. హ్మ్. కొంతమందికి నా కంక్లూజన్ నచ్చలేదు. ఆ కథ ఏమిటంటే నేను నిజామాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు మూడో రోజో, నాలుగో రోజో ఒక కేసు మీరు విచారణ జడ్జిగా నేను చేస్తున్నప్పుడు. జడ్జిగా హ్మ్. చేస్తున్నప్పుడు విచారణకొచ్చింది. హ్మ్. ఆ విచారణలో వచ్చినప్పుడు ఏంటంటే, అది అప్పటికే వాళ్ళిద్దరు విడిపోయి 25 సంవత్సరాలవుతుంది. హ్మ్. 25 ఇయర్స్. 25 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా విడాకులేంటి? హ్మ్. ఇప్పుడు ఈ దశలో విడాకులేంటి? సీనియర్ అడ్వకేట్ వచ్చారు. అందులో అతనికి 80 ఏండ్లుంటాయి. హ్మ్. అతనొచ్చేసి ఇంకా దీంట్లో మీరు ఆర్గ్యుమెంట్ చెప్పేదేముంది సార్? హ్మ్. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరుగా ఉంటున్నారు హ్మ్. అని అన్నాను. హ్మ్. అంటే అతను అన్నాడు, నిజమే సార్ మీరన్నది వాస్తవము. మేము ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత హ్మ్. మీకు ఎలా అనిపిస్తే, తీర్పు ఏ రకంగా అనిపిస్తే
ఆ అట్లే. తీర్పు ఇవ్వండి, ఉమ్, కానీ మా ఆర్గ్యుమెంట్స్ మాత్రం వినండి, ఉమ్, మీరు ఒక రకమైనటువంటి అభిప్రాయానికి రాకండి అని అన్నారు. ఉమ్, తప్పకుండా అది కరెక్ట్ అది. అందుకోసం నేను మర్నాడు పెడతానండి, వాదనలు వింటాను అని చెప్పాను. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇద్దరు వచ్చారు. ఉమ్, ఇద్దరు వచ్చిన తర్వాత అతను ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అతను విడాకులు వద్దంటున్నాడు, భర్తనేమో కావాలంటున్నాడు, ఆమె వద్దంటుంది. ఉమ్, అతని ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరూ 25 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నారు. ఓకే. అది వాస్తవం. ఉమ్, ఎందుకు వేరుగా ఉండడానికి కారణం ఎవరు? భర్తే కారణం. ఉమ్, భర్త వేరే అమ్మాయితోని ఉమ్, సంబంధాలు ఏర్పరచుకొని ఆమెతో కలిసి జీవిస్తూ ఈమెను చేశాడు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వేరే అమ్మాయితోని కొంచెం తెలిసింది పరిచయాలు ఈమెకి. ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత నేను నిలదీశాను. నిలదీసిన తర్వాత నాకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయికి మొర్రి వచ్చింది. ఉమ్, ఈ దశలోపట నువ్వు ఉంటే ఉండు, ఉమ్, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఉమ్, నేను కూడా ఆర్థికంగా స్థిరంగానే ఉన్నాను, ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. అతనితో పాటు ఇలాంటి జీవితం గడపడం ఎందుకు, 7-8 గంటల వరకు ఉండడం ఎందుకు, అతను రోజు 8 9 వస్తాడు ఇంటికి, అలాంటి వాడితో సంసారం చేయడం ఎందుకు అని వచ్చాను. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి. సామరస్యకంగా కలిసి ఉండడానికి కోసం ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ విఫలమైనాయి. విఫలమైన తర్వాత నేను వేరే ఉంటున్నాను, అతను వేరే ఉంటున్నారు. నా కొడుకు ఇప్పుడు చదువుకొని అమెరికాలో ఉంటున్నాడు. ఆయన చెప్పిన వాదన ప్రకారంగా ఇప్పుడు ఎందుకు విడాకులు అది మరి? అది అతను ఇద్దరు పిల్లలతోని అతను కూడా ఆ భార్యతో పాటు ఉంటున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు, వాస్తవంగా విడాకులు ఇవ్వడం అతను తీసుకోవడానికి సరైన కారణాలు లేవు చట్ట ప్రకారంగా. ఉమ్, ఒకవేళ కోర్టు ఉన్నాయని భావిస్తే మా క్లయింట్ ఒకే ఒక కోరిక అండి, ఆమె డైవోర్సీగా బతకదలుచుకోలేదు ఈ శేష జీవితాన్ని. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిపోయినవి. ఉమ్, ఈ శేష జీవితం లోపల ఆమె డైవోర్సీగా బతకదలుచుకోలేదు, ఒక వివాహితగానే బతకదలుచుకుంది. అది నా కోరిక, తీర్పు మీ ఇష్టం అని చెప్తాడు. ఉమ్, అంటే అక్కడ రెండు, ఒకటి ఏంటంటే చట్టపరంగా అతనికి విడాకులు పొందే అర్హత లేదు, ఎందుకంటే ఆమె తప్పు లేదు, ఉమ్, అతని తప్పిదమే ఉంది. ఉమ్, కాబట్టి హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు ఇవ్వడానికి ఉమ్, మంజూరు చేయడానికి వీలు లేదు. ఉమ్, రెండోది, ఒకవేళ మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా నేను ఆమె రీజనింగ్తోనే కన్విన్స్ అయినాను, విడాకులు మంజూరు చేయలేదు, డిస్మిస్ చేశాను. అది ఆమె కోరిక కథ. ఉమ్, ఈ కథ గురించి కొంతమంది ఉమెన్ రైటర్స్ చర్చ చేశారు చాలా సేపు ఫేస్బుక్లో. ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఇట్లా విడాకులు ఇవ్వకుండడము, అది ఇది అన్నారు. సరే, ఇది జరిగిన సంఘటన, ఆ జరిగిన సంఘటననే నేను ఆమె కథగా రాశాను, కోరికగా ఆమె రాశారు. కోరిక కథ. అదే పేరుతోని పుస్తకం బహుశా ఇప్పటికే సార్ ఆలస్యం నిజానికి అవుతుంది. ఆమె కోరిక ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ప్రకారం వివాహ బంధంలో ఒక మేల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఫీమేల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అసలు విడాకులు కోరుకోవడంలో ఇతని ఉద్దేశం ఏంది, వద్దు అనటంలో ఈమె ఉద్దేశం ఏంటి, రివర్స్ చెప్పానని పర్లేదు. Correct అయితే చెప్పారు. వివాహ కోరుకోవడంలో ఆయన ఉద్దేశం ఏం లేదు, ఈమె నుంచి పూర్తిగా దూరం ఉండాలి, దూరం అవ్వాలి. ఈమె ఎక్కడైనా ఆస్తి కోరుకుంటుందేమో, ఉమ్, వాళ్ళ కొడుకు డిమాండ్ భయం కూడా చేస్తాడేమో, ఉండొచ్చు. అవి కూడా ఉంటాయి. ఆమె స్పష్టంగా చెప్తుంది, ఉమ్, ఇప్పుడు నా కొడుకు విలాఫ్గా ఉన్నాడు, ఉమ్, అమెరికాలో ఉన్నాడు, ఏమీ సంపాదించుకుంటున్న అవసరం నాకు. లేదు, నాకు పెన్షన్ వస్తుంది, ఉమ్. ఈ నుంచి నేను ఏమీ ఆశించడం లేదు, ఈ సమాజంలో ఒక గౌరవంగా ఉండదలుచుకున్నాను, అది ఆమె కోరిక.